మీరు కనుక ఒక ఆంధ్ర ఆర్ తెలంగాణ స్టూడెంట్ అయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్నారంటే నాన్న ఈ పర్టికులర్ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవబోతుంది. నేను మీకు ఇందులోని అందరికన్నా ఫస్ట్ ఆంధ్ర స్టూడెంట్స్ ఉన్న కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో క్లియర్ చేస్తాను. మీ పేపర్ ప్యాటర్న్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ మోడల్ క్వశ్చన్ పేపర్ ఏదైతే మీకు గవర్నమెంట్ రిలీజ్ చేసి ఇచ్చిందో. నెంబర్ 1. నెంబర్ 2, తెలంగాణ స్టూడెంట్స్ కి యాజ్ యూజువల్ ఏదైతే ఉన్నదో పేపర్ ప్యాటర్న్ అలాగే ఉంటుంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాను. అండ్ మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ఆంధ్ర స్టూడెంట్స్ ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడ్డాయి, ఇవి ఎక్కడి నుంచి చదువుకోవాలి, దీంతో సంబంధించి నేను మీకోసం ఏం ప్లాన్ చేస్తున్నాను కూడా చెప్పేసి ఇస్తాను. సో సెషన్ ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది అండ్ ఈజీగా 60 అవుట్ ఆఫ్ 60 అయితే తెలంగాణ స్టూడెంట్స్, ఇంక 85 అవుట్ ఆఫ్ 85 ఆంధ్ర స్టూడెంట్స్ స్కోర్ చేసుకొని వస్తాను. సో లెట్ us బిగిన్ ద సెషన్ అన్న వితౌట్ ఎనీ డిలే. పదండి నాన్న స్టార్ట్ చేద్దాం. సో అన్నిటికన్నా ఫస్ట్ నాన్న నేను మాట్లాడుకోబోయేది తెలంగాణ స్టూడెంట్స్ కాదు, ఆంధ్ర స్టూడెంట్స్ ఉన్న ప్రాబ్లం. ఫస్ట్ అది మాట్లాడుకుందాం. మీ అందరికీ యాక్చువల్గా ఇప్పుడు ఇంకా 85 మార్క్స్ ది క్వశ్చన్ పేపర్ వస్తున్నది, కరెక్ట్? దాంట్లో అయితే డౌట్ లేదు కదా. సో మీ అందరికీ 85 మార్క్స్ ది క్వశ్చన్ పేపర్ వస్తున్నది అండ్ 85 మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేయబడ్డాయి అన్నది మీకు డౌట్. ఫిజిక్స్ కెమిస్ట్రీ మీద డౌట్ లేదు కానీ బయాలజీలో చూసుకున్నట్లయితే నాన్న మీకు 9 క్వశ్చన్స్ వస్తాయి టోటల్ గా మీకు. ఓకే, 9 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 9 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క మార్క్ కాబట్టి 9 మార్క్స్. సో సెక్షన్ ఏ, బి, సి ఇంకా డి 4 సెక్షన్స్ కింద మీకు బ్రేక్ డౌన్ చేయడం జరుగుతుంది మొత్తం పేపర్ ని. ఓకే, ఈ 4 సెక్షన్లలో నేను బాటనీ 4 సెక్షన్లు, జువాలజీ 4 సెక్షన్లు ఉంటాయి మళ్ళీ. ఓకేనా, మీకు బాటనీ పేపర్, జువాలజీ పేపర్ అనేసి సెపరేట్ గా ఒకే పేపర్ లో రెండు ఇస్తారు. రెండు మిక్స్ ఏం చేశారు, సెపరేట్ గానే పెడతారు. అది కూడా చూపిస్తానండి. మిగతాది 14 క్వశ్చన్స్ ఏవైతే మీకు వస్తున్నాయో ఈ 14 క్వశ్చన్స్ 28 మార్క్స్ క్యారీ చేస్తే ఒక్కొక్కటి 2 మార్క్స్. మిగతా దాని తర్వాత 8 క్వశ్చన్స్ ఒక్కొక్కటి మనకి 4 మార్క్స్ కాబట్టి టోటల్ 32 మార్క్స్. అండ్ 2 క్వశ్చన్స్ ఒక్కొక్కటి 8 మార్క్స్ కాబట్టి టోటల్ 16 మార్క్స్. ఇప్పుడు ఇందులో పేపర్ డిస్ట్రిబ్యూషన్ లో నేను చెప్పినట్టు బాటనీకి ఒక 43 మార్క్స్, జువాలజీకి ఒక 42 మార్క్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఇప్పుడు నేను మీకు చెప్పేసేస్తాను ఫర్దర్ వెళ్ళి 1 ఇంకా 2 మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. చూడండి అన్న, 1 మార్క్ క్వశ్చన్స్ లో వచ్చేసి మనకి ఆంధ్ర స్టూడెంట్స్ కి చెప్పేసేస్తున్నాను. ఓకే, 1 మార్క్ క్వశ్చన్ లో వచ్చేసి మెయిన్ గా మీకు 9 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 9 క్వశ్చన్స్ లో 5 క్వశ్చన్లు మీకు బాటనీ నుంచి, 4 క్వశ్చన్ జువాలజీ నుంచి వస్తాయి. ఓకేనా, అలాగే మనకి 14 క్వశ్చన్స్ లో 7 ఫిజిక్స్ నుంచి, 7 బాటనీ నుంచి, 7 జువాలజీ నుంచి. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 4 మీకు బాటనీ నుంచి వస్తాయి, మిగతా 4 మీకు జువాలజీ నుంచి వస్తాయి. అలాగే 8 మార్క్స్ క్వశ్చన్స్ లోని ఒకటి మీరు బాటనీ నుంచి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది, ఒకటి మీకు జువాలజీ నుంచి కంప్లీట్ చేయాల్సి వస్తుంది. అయితే ఇప్పుడు మీకు ఇక్కడ చాయిస్ అనేది ఉంటుంది, డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. అయ్యో నాకు 4 క్వశ్చన్లు ఇస్తే 4 అటెంప్ట్ చేయాలేమో అని కాదు. ఇక్కడ మాత్రం ఎంత ఇచ్చినా అంత అటెంప్ట్ చేయాలి ఈ రెండు సెక్షన్స్ లో. సెక్షన్ ఏ, ఓకే, ఇది సెక్షన్ ఏ, ఇది ఇంకా ఇది సెక్షన్ బి, ఇది ఇక్కడ అంతేను. కానీ సెక్షన్ సి కి ఇంకా సెక్షన్ డి ఏవైతే ఉన్నాయో వీటికి మాత్రం గ్యారంటీగా మీకు ఆప్షన్స్ ఇస్తున్నారు. మీకు ఇక్కడ 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు, రెండిట్లో ఒకటి అటెంప్ట్ చేయమంటున్నారు. అలాగే ఇక్కడ 6 క్వశ్చన్స్ ఇచ్చి 4 అటెంప్ట్ చేయమంటున్నారు. చెప్పేసి ఇస్తాను. తెలంగాణ స్టూడెంట్స్ మనకు మారదు, సేమ్ అలాగే ఉంటుందని 3 సెక్షన్ లో మీకు పేపర్ డివైడ్ అయ్యి ఉంది. ఇప్పుడు కూడా మీకు 60 మార్క్స్ పేపరే వస్తున్నది. సెక్షన్ ఏలో 2 మార్కులు క్వశ్చన్స్ 10 వస్తాయి, అన్ని కంపల్సరీ రాయాలి, 20 మార్కులు అక్కడ. ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్ మీకు యాజ్ యూజువల్ 8 వస్తాయి, 6 అటెంప్ట్ చేస్తారు, 24 మార్క్స్. ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు 3 వస్తాయి, 2 అటెంప్ట్ చేస్తారు, 16 మార్క్స్. ఇక్కడ టోటల్ 16 మార్క్స్. మీ ఇద్దరికి 3 గంటలే పేపర్ అటెంప్ట్ చేయడానికి, ఎవరికైనా 3 గంటలే. ఆంధ్ర ఉండండి, తెలంగాణ ఉండండి, దాంట్లో మీకు చేంజెస్ రావు. ఓకే, సరే. ఓకే, ఇప్పుడు నేను మీ అందరికి ఆంధ్ర స్టూడెంట్స్ కి ఏదైతే మోడల్ పేపర్ ఉన్నదో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాబోయే 5 నిమిషాల్లో. కానీ దానికన్నా ముందు నేను మీకు ఎక్కడెక్కడి నుంచి అయితే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పికప్ చేసుకోవాలో చెప్పేసి ఇచ్చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను 2 మార్క్స్ ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్ చెప్పేస్తున్నాను. 1 మార్క్ క్వశ్చన్ మనకి ఎక్కడి నుంచైనా రావచ్చు కాబట్టి నేను మొత్తం సిలబస్ అంతటి మీద ఉన్న 1 మార్క్ క్వశ్చన్ మీకు కవర్ చేసేస్తాను. సో ఏపీ స్టూడెంట్స్ కి ఏవైతే 1 మార్క్ క్వశ్చన్స్ తో సంబంధించి కన్ఫ్యూజన్ నడుస్తున్నదో, బాటనీ అవనండి, జువాలజీ అవనండి, రెండింటితో సంబంధించి ఒక 1 మార్క్ సెషన్ కి ఒక స్పెషల్ సెషన్ చేస్తాను. మీరు అది అటెండ్ అయిపోయారంటే చాలు, 1 మార్క్ క్వశ్చన్ ఏది వచ్చినా అటెంప్ట్ చేసుకొని వస్తారు. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ, 9 అవుట్ ఆఫ్ 9 అక్కడ మీకు వచ్చేస్తాయి. ఓకేనా, మిగతా 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ నేను ఇప్పుడు చెప్తాను తెలంగాణ స్టూడెంట్స్ కి, అది మీరు ముందు చూసేసుకోండి. మీకు అది అలాగే వస్తాయి, దాంట్లో ఏమి చేంజెస్ ఉండవు. సేమ్ ప్యాటర్న్ ని ఫాలో అవడం జరుగుతుంది మోస్ట్ ఆఫ్ ఇట్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. మనకి లివింగ్ వరల్డ్ నుంచి 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, బయోలాజికల్ క్లాసిఫికేషన్ నుంచి 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, సైన్స్ ఆఫ్ ప్లాంట్ నుంచి 2 మార్క్స్ ఒకటి, 4 మార్క్స్ ఒకటి, ఇంకా ప్లాంట్ కింగ్డమ్ నుంచి 4 మార్క్స్ ఒకటి పక్కా. మార్ఫాలజీ నుంచి మనకి రూట్ టు స్టెమ్, లీఫ్ మోడిఫికేషన్స్ లో ఎక్కువగా రూట్ టు స్టెమ్ అడుగుతారు. సో 8 మార్క్స్ ఒకటి పక్క, 2 మార్క్స్ ఎలాగో వస్తుంది. మోడ్స్ ఆఫ్ రిప్రొడక్షన్ నుంచి ఒక 4 మార్క్స్, సెక్షువల్ రిప్రొడక్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్ నుంచి, వాల్ లేవ్స్ ఆఫ్ యాంజియోస్పర్మ్ లేదంటే ఎంబ్రియోసాక్ తోటి, లేదంటే ఫర్టిలైజేషన్, ఈ 3 క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతాడు మీకు 8 మార్క్స్ లో. ఓకేనా, చూసుకుంటారు. ఇక్కడ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. దాంతో టాక్సానమీ ఆఫ్ యాంజియోస్పర్మ్ నుంచి ఒక 2 మార్క్స్, 4 మార్క్స్, సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి 2 మార్క్స్, 4 మార్క్స్,
మీకు మొత్తం దీని నుంచి 2 to 4 మార్క్స్. హిస్టాలజీ అండ్ అనాటమీ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ మళ్ళీ మీకు అడుగుతాడు. ఇది ఒక చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, జాగ్రత్తగా వినండి. ఇక్కడ టోటల్ గా 6 క్వశ్చన్లు ఉన్నాయి మీకు. మనకి రూట్ స్టెమ్ లీఫ్ లోని డైకాట్ ఇంకా మోనోకాట్ అనాటమీస్ వస్తాయి. డైకాట్ రూట్, మోనోకాట్ రూట్, డైకాట్ స్టెమ్, మోనోకాట్ స్టెమ్, డైకాట్ లీఫ్, మోనోకాట్ లీఫ్. 6 క్వశ్చన్లు. సో అందుకే చాలా మంది స్టూడెంట్స్ అవాయిడ్ చేయొచ్చు, కానీ ఆంధ్ర స్టూడెంట్స్ అవాయిడ్ చేయలేరు. అవాయిడ్ చేయడంలో చదవాలి. ఎందుకంటే మీకు రెండు క్వశ్చన్లు వచ్చి అందులో ఒకటి అటెంప్ట్ చేయమంటారు. ఆ రెండిట్లోని మీకు 2 రాలేదంటే ప్రాబ్లం అవుతుంది. ఆ 2 మీకు ఇదైనా ఇస్తారు, లేదంటే ఇక్కడి నుంచైనా ఇస్తారు, లేదంటే మీకు ఓకే ఈ మార్ఫాలజీ నుంచైనా ఇవ్వచ్చు, హిస్టాలజీ నుంచైనా ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఇంకొక క్వశ్చన్ మీకు సెక్షువల్ రిప్రొడక్షన్ నుంచి ఇవ్వచ్చు. ఈ మూడిట్లో 2 క్వశ్చన్ నుంచి ఒకటి అటెంప్ట్ చేయమంటే మీకు మార్ఫాలజీ ఇంకా హిస్టాలజీ ఇచ్చేస్తే, సడన్ గా మీకు మార్ఫాలజీ కాకుండా కొత్త చాప్టర్ నుంచి ఇచ్చేస్తే అప్పుడు ఏం చేస్తారు మీరు? హిస్టాలజీ ఇచ్చేసి ఓకే మార్ఫాలజీ ఇంకా సెక్షువల్ రిప్రొడక్షన్ కాకుండా ఏదైనా కొత్త చాప్టర్ నుంచి ఇస్తే ప్యాటర్న్ పూర్తిగా మారుతుంది కూడా మనం చెప్పలేం. సో అందుకే మినిమం ఎక్కడి నుంచి అయితే 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తున్నాయని మనకు తెలుసు, అవి మాత్రం గట్టిగా చదువుకోవాలి. తెలంగాణ స్టూడెంట్స్ యాజ్ యూజువల్ నేను ఏదైతే ప్యాటర్న్ ఇస్తున్నానో అది మీరు ఫాలో అవుతారు. దీంట్లో ఎలాంటి డౌట్స్ ఉండకూడదు. ఓకే అయింది. ఇప్పుడు జాలజీతో వచ్చేసి 2 మార్క్స్ ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్స్ డైవర్సిటీ ఇన్ లివింగ్ వరల్డ్ నుంచి, స్ట్రక్చరల్ ఆర్గనైజేషన్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, ఇంపార్టెంట్. దాంతో యానిమల్ డైవర్సిటీ 1, 2 నుంచి 2 మార్క్స్ 4 మార్క్స్ ఈక్వల్ గా వస్తాయి. మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే మెయిన్ బయాలజీ ఇన్ హ్యూమన్ వెల్ఫేర్ నుంచి అన్నిటికన్నా ఎక్కువ 8 మార్క్స్ క్వశ్చన్స్ పక్కా ఒకటి చూస్తాం మనం. పెరి ప్లానెటా నుంచి ఒక క్వశ్చన్, ఎకాలజీ ఇంకా ఎన్వైరన్మెంట్ నుంచి ఒక క్వశ్చన్. సో ఒక్కొక్క క్వశ్చన్ వీటి నుంచి వస్తాయి. ఓకే 8 మార్క్స్ క్వశ్చన్స్. సేమ్ ఆంధ్ర ఇంకా తెలంగాణ స్టూడెంట్స్ ఈ 3 చాప్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేసి చదువుతారు 8 మార్క్స్. దీని అన్నిటి కోసం నేను స్పెసిఫిక్ గా సెషన్స్ చేస్తాను. 8 మార్క్స్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక సెషన్ చేస్తాను. దాని తర్వాత సపరేట్ గా మ్యారథాన్స్ కూడా చేసుకుందాం. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అందరికన్నా చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఆంధ్ర స్టూడెంట్స్ కి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, దాంతో సంబంధించి నేను ఒక మోడల్ పేపర్ తీసి పెట్టాను. సో లెట్ us డిస్కస్ దట్ మోడల్ పేపర్. ఓకే ఒక్క నిమిషం ఆగండి. ఐ విల్ బి ఓపెనింగ్ దట్ మోడల్ పేపర్ నౌ. పదండి. ఓకే, సో మీరు అందరూ చూసుకోవచ్చు ఇక్కడ నా వెనకాల మోడల్ పేపర్ ఉన్నది. ఈ మోడల్ పేపర్ ని వాళ్ళు 2 భాగాల్లో డివైడ్ చేస్తారు. పార్ట్ ఏ బాటనీ, పార్ట్ బి జాలజీ. బాటనీ నుంచి 43 మార్క్స్, జాలజీ నుంచి 42 మార్క్స్ ఆ లెక్కలో పెట్టారు ఇప్పుడు. ఓకేనా, ఇప్పుడు మీకు సెక్షన్ ఏ, సెక్షన్ బి, ప్రతి దానికి 4 సెక్షన్లు ఉంటాయి. ఓకే, సో నేను చెప్పినట్టు ఇందాక మనకి ఒక్కొక్క దాని నుంచి ఎన్ఎస్ మార్క్స్ చెప్పాను, మీ అందరికి గుర్తుండే ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ సెక్షన్ 5, ఇక్కడ 5 క్వశ్చన్లు అంటే జాలజీలో 4 క్వశ్చన్లు వస్తాయి, టోటల్ 9 కాబట్టి. సో ఇక్కడ 5 క్వశ్చన్లు, నైట్రోజన్ ఫిక్సింగ్ సైనోబాక్టీరియా ఎవరు నాస్టాక్, సింపుల్ క్వశ్చన్స్ ఇస్తారు. ఐడెంటిఫై ద పాలిసాకరైడ్ విచ్ ఇస్ పాలిమర్ ఆఫ్ ఫ్రక్టోజ్ ఇన్ సెల్ ఫార్మ్స్ డ్యూరింగ్ సైటోకైనసిస్ ఆఫ్ యానిమల్ సెల్. ట్రాన్స్ అనాటమీ C4 ప్లాంట్స్ లో చూస్తాం. సో ఇక్కడ ఆన్సర్ ఎలా రాయాలో చెప్పేస్తాను, సింపుల్ అన్నది, ఏం పెద్ద కష్టం కాదు. మీరు క్వశ్చన్ నెంబర్ 1 అని రాసి, ఆప్షన్ 2 అని రాసి, నాస్టాక్ అని రాసి ఊరుకుంటారు అంతే. అలాగే మనకి ఇక్కడ కూడా 2 రాసి, ఆప్షన్ 4 అని రాసి, ఇన్యులిన్ అని రాస్తారు. ఇక్కడ డాష్ ఏంటి, యానిమల్ సెల్. సో 3 అని రాసి యానిమల్ సెల్ రాస్తారు. ఇక్కడ 4 అని రాసి C4 ప్లాంట్స్ అని రాస్తారు. ఇక్కడ 5 అని రాసి గ్లూకోజ్ ఇంటూ ఇథైల్ ఆల్కహాల్ కన్వర్ట్ చేసిన ప్రాసెస్ ఏంటి, ఫర్మెంటేషన్. ఓకే ఆల్కహాల్ ఫర్మెంటేషన్ అని రాస్తారు. సో 1 వర్డ్ ఆన్సర్స్ చాలా. అక్కడ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తూ మీరు కనీసం ఒక లైన్ రాయాలి, ఒకటి నుంచి 2 లైన్లు రాయాలి. వాళ్ళు కూడా అదే చెప్తారు మీకు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఇస్తున్నారు వీళ్ళు పూర్తిగా. మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా రాయాలి అంటే వెరీ షార్ట్ ఆన్సర్, లిమిటెడ్ టు 5 లైన్స్ అని రాశారు వీళ్ళు. ఒక 5 లైన్స్ వరకు రాయొచ్చు, దానికన్నా ఎక్కువ రాయొద్దని చెప్తున్నారు వాళ్ళు, టైం వేస్ట్ అంతే. మైకోబయోంట్ అంటే లైకెన్ లోని ఆల్గల్ ఇంకా ఫంగల్ పార్ట్నర్స్. హౌ డు డైకాట్స్ డిఫర్ ఫ్రమ్ మోనోకాట్స్, ఫ్లోరల్ ఫార్ములా ఆఫ్ సొలానం ప్లాంట్. అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. సిగ్నిఫికెన్స్ ఆఫ్ వాక్యూల్, గ్లైసిన్ ఎలినా డిఫరెంట్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ఫా కార్బన్, కామన్ ఏమిటి, నేమ్ ద ప్రాసెస్ టేక్ ప్లేస్ ఇన్ గ్రానోస్టోమా. ఇవన్నీ మనకి ఆల్రెడీ 2 మార్క్స్ క్వశ్చన్ ముందు నుంచి ఉన్నవి, అవే ఇస్తున్నారు ఇక్కడ కూడా. ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్ లో ప్యాటర్న్ కొంచెం చేంజ్ అయింది. 8 ఇచ్చి 6 అటెంప్ట్ చేయమనేవారు బాటనీ జాలజీ సపరేట్. ఇక్కడ మీకు 6 ఇచ్చి 4 అటెంప్ట్ చేయమంటున్నారు అంతే, ఎందుకంటే సపరేట్ అయిపోయి కాబట్టి కదా. సో 6 క్వశ్చన్ లో 4 అటెంప్ట్ చేయాలి, 16 మార్క్స్ ఈ సెక్షన్ నుంచి. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకుంటారు, వెళ్ళగానే టిక్ పెట్టుకుంటారు. ఇవన్నీ క్వశ్చన్స్ మీకు రెగ్యులర్ అడుగుతారు. ప్రోథాలస్ ప్లాంట్ కింగ్డమ్ నుంచి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిలోటాక్సీ, మార్ఫాలజీ నుంచి. ఓకే, దాని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్, సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి, విచ్ పార్ట్ ఆఫ్ మియోసిస్ ఫాలోయింగ్ ఆర్ ఫార్మ్స్. ఇది కొంచెం డిఫరెంట్ ఉంది క్వశ్చన్. సినాప్టోనిమల్ కాంప్లెక్స్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది అడుగుతున్నారు. రికాంబినేషన్ నాడ్యూల్స్ ఎప్పుడు ఫార్మ్ అవుతాయి కదా. సో సినాప్టోనిమల్ కాంప్లెక్స్ జైగోటిన్ స్టేజ్ లోని, రికాంబినేషన్ నాడ్యూల్స్ ప్యాకెటిన్ స్టేజ్ లోని, ఎంజైమ్ రికాంబినేస్ కూడా మనకి ప్యాకెటిన్ స్టేజ్ లోని. టర్మినలైజేషన్ ఆఫ్ కయాస్మాటా ఎక్కడ జరుగుతుంది, ఓకే డయాకైనసిస్ లోని. ఇంటర్కైనసిస్ అంటే ఏంటి, మనకి టీలోఫేజ్ 1 ఇంకా ఏంటది ప్రోఫేజ్ 2 కి మధ్యన ఉన్న స్టేజ్. ఫార్మేషన్ ఆఫ్ డయాడ్ ఎప్పుడు అవుతుంది, ఓకే టీలోఫేజ్ లోని.
అలాగా. సో మనకి అదే గుర్తుపెట్టుకోవాలన్నమాట. టీలోఫేజ్ 1 లో డయాడ్ ఫార్మ్ అవుతాయి, డయాడ్ ఆఫ్ సెల్స్. ఓకే, అలాగా. సో ఇది మనకి అడుగుతారు, ఇది కొంచెం డిఫరెంట్ ఉంది ఈసారి. సో మనం ఏం చేస్తామంటే ఈ 2 మార్క్స్ క్వశ్చన్ మీద కూడా కొంచెం ఫోకస్ పెడతాం. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ, సెపరేట్ గా 2 మార్క్స్ క్వశ్చన్స్ కి కూడా సెషన్ ఎలాగో చేస్తానే కాబట్టి మనం అందులో కూడా కవర్ చేసేసుకుంటాం. ఇక్కడ నుంచి మీకు ఇంకా అవి వస్తాయి. ఇంకా దెన్ గోయింగ్ ఫర్దర్ నాన్న, మనం నెక్స్ట్ ఏం చేస్తాము అంటే, ఓకే, ఏదైతే ప్యాకెటింగ్ స్టేజ్ ఉన్నదో, ఓకే, ఆ ప్యాకెటింగ్ స్టేజ్ తో సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి హింట్స్ కూడా ఇస్తున్నాడు మీకు. వాడు ఇక్కడ ఇలా చేసి మీకు హింట్స్ ఇస్తున్నాడు. అంటే ఏంటి, ఓ సూపర్ కదా, చాలా బాగుంది. మీకు ఏమంటున్నాడంటే ఇది ఎలా ఇచ్చి మీకు చూస్ ద ఆన్సర్స్ ఫ్రమ్ ద హింట్ పాయింట్స్ బిలో. నేను అబ్జర్వ్ చేయలేదు, ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తున్నాను మీతో పాటు. చూడండి మనకి ప్యాకెటింగ్, జైగోటిన్, ప్యాకెటింగ్, డయాకైనసిస్, ఆఫ్టర్ టీలోఫేజ్ 1 ఆఫ్టర్ మియోసిస్ 1 అంటున్నాడు, ఆఫ్టర్ టీలోఫేజ్ 1 బిఫోర్ మియోసిస్ 2. ఇది ఇంటర్కైనసిస్, ఇది డయాడ్ గురించి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ లాంటిది. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ, ఆన్సర్స్ వాళ్ళు మీకు ఇస్తున్నారు, మీ అంతా మీరు రాయమన్నట్లు. డిఫరెన్షియేట్ బిట్వీన్ సైక్లిక్ అండ్ నాన్ సైక్లిక్, రైట్ అండ్ నోట్ ఆన్ అగ్రికల్చర్ అండ్ హార్టికల్చరల్ అప్లికేషన్స్ ఆఫ్ ఆక్సిడ్స్. సో ఇంత ఈజీ క్వశ్చన్ నుంచి 4 మార్క్స్ గెయిన్ చేయడం సూపర్ అసలు. ఓకేనా, అది డన్. ఇప్పుడు సెక్షన్ డి లో 2 క్వశ్చన్స్, ఒకటి టీఎస్ ఆఫ్ డైకాట్స్టమ్, ఇంకోటి గ్లైకాలిసిస్ అంట. ఇప్పుడు చూడండి నాన్న, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి యాక్చువల్ గాను ఓకే, గ్లైకాలిసిస్ తోటి టీఎస్ ఆఫ్ డైకాట్స్టమ్ ఒకటి 2 ఇస్తున్నాడు. ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి రాయాలి కదా, రైట్? ఈ రెండిట్లో మీరు ఏదో ఒకటి అటెంప్ట్ చేయాలి, కరెక్టే కదా? సో మీకు యాక్చువల్ గా మీకు టాపిక్స్ కూడా మారినట్టు ఉన్నాయి. ఐ థింక్ ఐ హావ్ టు రిఫ్రెష్ ద టాపిక్స్ యాజ్ వెల్, బికాస్ మీకు సిలబస్ కొంచెం మారింది కాబట్టి. ఎన్సీఆర్టీ తో ఇన్ లైన్ లో మీకు సిలబస్ ఉన్నట్టుంది ఈసారి. సో మీకు సిలబస్ మారుతున్నది ఆంధ్ర స్టూడెంట్స్ కి. సో అకార్డింగ్ టు దట్ నేను కొంచెం మారుస్తాను మీకు. తెలంగాణ స్టూడెంట్స్ కి ఏదైతే యాక్చువల్ గా నేను పెట్టానో అదే ఉంటుంది. ఆంధ్ర స్టూడెంట్స్ కి వచ్చేసి మీకు కొంచెం సిలబస్ మారుతున్నది. అండ్ ఆ కొత్త సిలబస్ ఏదైతే ఉన్నదో 11th ఇంకా 12th, ఆ సిలబస్ ని బట్టి నేను క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాను. సో అదేం టెన్షన్ పడకండి, అది ఏదైతే చూపించానో తెలంగాణ స్టూడెంట్స్ ఫాలో అయిపోవచ్చు. ఏదైతే నేను 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ చూపించాను, ఎక్కడెక్కడ మీకు మార్కులు వస్తున్నాయో ఆ మార్కులను బట్టి నేను మీకు చేపించేస్తాను క్వశ్చన్స్. ఓకేనా, సరే అయ్యింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి జువాలజీ గురించి మాట్లాడుకుందాం. జువాలజీలో కూడా సేమ్ 42 మార్క్స్, ఇక్కడ 4 మార్క్స్ వస్తాయి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యానిమల్స్ ఆర్ కామన్లీ యూరియోటెలిక్? ఇందులో ఏది యూరియోటెలిక్ అని అంటున్నాడు. సో యూరియోటెలిక్ ఎవరు వస్తారు నాన్న మనకి? యూరియోటెలిక్ అంటే యూరియాని ఎక్స్క్రీట్ చేస్తుంది మ్యామల్స్. సిస్టమ్ నాచురా ఎవరు రాశారు? న్యూమాటిక్ బోన్స్ ఎక్కడ ఉంటాయి? బర్డ్స్ లో ఉంటాయి. వేర్ డూ యూ ఫైండ్ ఆర్హెచ్ యాంటీజెన్స్ ఇన్ ఆర్హెచ్ పాజిటివ్ పర్సన్స్? వాళ్ళ ఆర్బీసీస్ మీదే కదా ఉంటాయి ఆర్హెచ్ యాంటీజెన్స్, ఇంకెక్కడ ఉంటాయి కదా, రైట్? ఇప్పుడు మన సెక్షన్ బి లోని 2 మార్క్స్ క్వశ్చన్స్. ICZN అంటే ఇంటర్నేషనల్ కోడ్ ఫర్ జూలాజికల్ నార్మల్. ఆల్ వర్టిబ్రేట్స్ ఆర్ కార్డేట్స్ బట్ ఆల్ కార్డేట్స్ ఆర్ నాట్ వర్టిబ్రేట్స్. అంటే సింపుల్ నాన్న, మనకి ఏవైతే యాక్చువల్ గా వర్టిబ్రేట్స్ ఉన్నాయో దే ఆర్ ద కార్డేట్స్ ఎవరిలో అయితే మనకి ఒక వర్టిబ్రల్ కాలం డెవలప్ అవుతుంది అన్నమాట కార్డేట్స్. అందుకే మనకి అన్ని వర్టిబ్రేట్స్ కార్డేట్స్, కానీ అన్ని కార్డేట్స్ లో మనం వర్టిబ్రల్ కాలం చూడడం కదా, అదే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. నేమ్ ద మజిల్స్ దట్ హెల్ప్ ఇన్ నార్మల్ బ్రీతింగ్ మూవ్మెంట్స్. ఓకే, సో మనకి మెయిన్ గా ఇంటర్కోస్టల్ మజిల్స్, డయాఫ్రామ్, ఫ్రీనిక్ మజిల్స్ వస్తాయి. వాట్ ఈస్ ద ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్? నార్మల్ కాంపోనెంట్స్ అంటే పీ వేవ్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, టీ వేవ్. ఓకే, నేమ్ ద ఇయర్ ఆసికల్స్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మ్యాలిస్ ఇంకా స్టేపిస్. ఈజీ క్వశ్చన్స్. కార్పోరా కార్డిజం ఎక్కడ ఉంటుంది? మిడ్ బ్రెయిన్ లో ఉంటుంది. 4 నోడ్స్, 4 స్వెల్లింగ్స్ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత ఎరిథ్రోపాయిటిన్ అంటే మనకి కిడ్నీ నుంచి జేజీఏ సెల్స్ ఏవైతే ఉన్నాయి, జుక్స్టాగ్లోమెరులర్ సెల్స్ నుంచి రిలీజ్ అవుతుంది పెప్టైడ్ హార్మోన్, అది మనకి ఎరిథ్రోపాయిసిస్, ఆర్బీసీస్ ప్రొడక్షన్ చేపిస్తుంది బోన్ మ్యారోలో. అయింది, ఈజీ క్వశ్చన్స్. ఇప్పుడు సెక్షన్ సి లోకి వచ్చేద్దాం. 4 మార్క్స్ క్వశ్చన్స్ మాట్లాడుకుందాం. సెక్షన్ సి లో 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో చూసుకున్నట్లయితే ఆ 1 2 3 4 1 2 3 4 5 6 క్వశ్చన్స్ ఇచ్చారు. ఈ 6 క్వశ్చన్ లో 4 అటెంప్ట్ చేయాలి. సీలెంట్ ఫీచర్స్ ఆఫ్ పొరిఫెరా చెప్తారు. పొరిఫెరా అంటే స్పంజెస్, సెల్యులార్ గ్రేడ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది, ఎగ్జాంపుల్స్ చెప్తారు. అందులో వాటర్ కెనాల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది చెప్తారు. దాని తర్వాత ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ ఫ్రాగ్ గురించి నీట్ లెవెల్ డయాగ్రామ్ వేసి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేజర్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఆఫ్ CO2 ఏంటి? బేసిక్ గా మనకి బైకార్బోనేట్స్ త్రూగానే. దాని తర్వాత మనకి డిజాల్వ్డ్ స్లేట్ ఇన్ ప్లాస్మాలోని కదా. దాని తర్వాత మనకి కార్బమినో హిమోగ్లోబిన్ త్రూగా హిమోగ్లోబిన్ లోని. సో ఈ మూడు మెయిన్ గా మీరు HCO3- అంటే బైకార్బోనేట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్కెలెటల్ మజిల్, అది యాక్టినో మనకి డార్క్ బ్యాండ్, లైట్ బ్యాండ్, ఐసోట్రోపిక్, అనిసోట్రోపిక్ బ్యాండ్ చెప్తారు. దాంట్లో యాక్టిన్ అండ్ మయోసిన్ ఎక్కడెక్కడ ఉంటుందో చెప్తారు. గివ్ అ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ది మెకానిజం ఆఫ్ సినాప్టిక్ ట్రాన్స్మిషన్, ప్రీ సినాప్టిక్ మెమరీన్, పోస్ట్ సినాప్టిక్ మెమరీన్, సినాప్టిక్ లెఫ్ట్ గ్యాప్ గురించి చెప్పేస్తారు. చెప్పి మనకి ఎలా జరుగుతున్నది ఏంటి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎలా కాల్షియం అయాన్స్ మనకి కాల్షియం గేటెడ్ అయాన్ ఛానల్స్ వచ్చి సినాప్టిక్ వెసికల్స్ పుష్ చేస్తున్నాయి. పుష్ చేసిన తర్వాత వెళ్ళి ఎక్సోసైటోసిస్ చేసి న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఆ న్యూరో ట్రాన్స్మిటర్స్ వెళ్ళి మనకి పోస్ట్ సినాప్టిక్ మెమరీన్ డెండ్రైట్ తోటి రిసెప్టర్ తో కనెక్ట్ అవుతున్నాయి. ఇంకా సిగ్నల్ ముందుకు తీసుకెళ్తాయి. దాని తర్వాత డిస్క్రైబ్ ద రోల్ ఆఫ్ హైపోథాలమస్ as న్యూరో సెక్రెటరీ ఎండోక్రైన్ ఆర్గన్. మనకి
యాంటీరియర్ పిట్యూటరీకి రిలీజింగ్ ఇన్హిబిటింగ్ హార్మోన్స్ పంపిస్తుంది, పెప్టైడ్ హార్మోన్స్. పోస్టీరియర్ పిట్యూటరీకి ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ స్టోర్ చేయమని చెప్తుంది, రిలీజ్ చేస్తుంది. ఓకే, అయింది. సెక్షన్ డి లో వచ్చేసి స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ ఆఫ్ మ్యాన్, ఫిజియాలజీ ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. ఇవే క్వశ్చన్స్ మీకు నార్మల్ గా కూడా ఇందులో పెద్దగా మార్పు రాలేదు, ఎందుకంటే హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ మారదు కదా మీకు, అదే ఉంది మీకు ఇప్పుడు ప్రస్తుతానికి. సో అందుకే మనకి హార్ట్ ఆఫ్ మ్యాన్, యూరిన్ ఫార్మేషన్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అది. సో మీకు సెకండ్ ఇయర్ కూడా సిలబస్ మారుతుంది, అందుకే ఇప్పుడు ఈ ఇయర్ సిలబస్ ఇలా ఉంది కాబట్టి సెకండ్ ఇయర్ కూడా నెక్స్ట్ ఇయర్ మీకు మోడల్ పేపర్ రిలీజ్ చేస్తారు, సిలబస్ చెప్తారు. ఆ సిలబస్ బట్టి మనం సెపరేట్ గా డిస్కస్ చేసుకుందాం. సో యూ డోంట్ హావ్ టు వరీ. ఇది వచ్చేసి ఆంధ్ర స్టూడెంట్స్ కి మనం డిస్కస్ చేసుకుందాం. నౌ లెట్ us టాక్ అబౌట్ ద తెలంగాణ స్టూడెంట్స్. తెలంగాణ స్టూడెంట్స్ కి యాక్చువల్ గా ఏదైతే మొత్తం ప్యాటర్న్ ఉన్నదో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. పదండి, లెట్ us స్టార్ట్. ఓకే, సో తెలంగాణ స్టూడెంట్స్ కి పేపర్ వచ్చి ఫస్ట్ ఇయర్ బాటనీ పేపర్, జువాలజీ పేపర్ కూడా నేను తర్వాత యాడ్ చేస్తాను, మీకు చూసుకోవచ్చు. ఓకే, ఫ్లోరా అంటే ఏమిటి, ఫైకిండమ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, మెంటల్లీ ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ ఎందుకంటే, పార్థినోకార్పిక్ ఫ్రూట్ అంటే ఏంటి, మార్ఫాలజీ ఆఫ్ కప్లెక్స్ స్ట్రక్చర్ ఎన్నిసార్లు అడిగారు శాథియం గురించి, దాని తర్వాత టైప్స్ ఆఫ్ పాలినేషన్ ఇన్ ఫ్యాబేసీ, గ్యాస్ వాక్యూల్స్ అంటే ఏంటి, అమైనో యాసిడ్స్, షుగర్స్, న్యూక్లియోటైడ్స్ ఏంటి, మనకి సెల్ సైకిల్ లో ఎట్ వాట్ స్టేజ్ ఆఫ్ సెల్ సైకిల్ డస్ డిఎన్ఏ సింథసిస్ ఆఫర్, అదొకటి. పాపులేషన్ కమ్యూనిటీని డిఫైన్ చేయండి, అదొకటి. 4 మార్క్స్ క్వశ్చన్స్ లో మనకి వచ్చేసి మీ అందరికి కనిపించట్లేదో చూపించేస్తాను. రూల్ ఆఫ్ ఫంజై అండ్ డైలీ లైఫ్, ఇది మనకి బయాలజికల్ క్లాసిఫికేషన్ నుంచి. హెట్రోస్పోరీ మనకి ప్లాంట్ కింగ్డమ్ నుంచి. సెక్షువల్ ఇంక ఏసెక్షువల్ రిప్రొడక్షన్ నుంచి. దాని తర్వాత ఎసెన్షియల్ ఆర్గన్స్ ఆఫ్ సొలనేసి, ప్లాంట్ ఫ్యామిలీస్ నుంచి. స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ పవర్ హౌస్ ఆఫ్ ది సెల్, అదే మైటోకాండ్రియా. కీ ఫీచర్స్ ఆఫ్ మియోసిస్, సెల్ డివిజన్ నుంచి. లెంటిసెల్స్ అండ్ స్టొమాటా తెలుసు మీ అందరికి. ఓకే, అనాటమీ నుంచి. ఓకే, దాని తర్వాత మనకి వచ్చేసి అనటామికల్ అడాప్టేషన్స్ అండ్ అడ్వర్స్ ఇకాలజీ నుంచి. కింద వచ్చేసి మనకి స్టెమ్ మోడిఫికేషన్స్, ఏజెంట్స్ ఆఫ్ పాలినేషన్ అని అడిగాడు కొత్తగా. అంటే మనకి పాలినేటింగ్ ఏజెంట్స్ ఏవైతే ఉన్నాయో, విండ్ పాలినేషన్, దాని తర్వాత మనకి విండ్ పాలినేషన్ తర్వాత వాటర్ పాలినేషన్ అంటే హైడ్రోఫిలీ, విండ్ పాలినేషన్ ఎనిమోఫిలీ, దాని తర్వాత ఇన్సెక్ట్స్ అయితే ఎంటమోఫిలీ. దాని గురించి వేరే వేరే కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఎలాగో చెప్తాను నేను మీకు. ఇంటర్నల్ స్ట్రక్చర్ డైకాట్. ఇప్పుడు మీలో ఎవరైనా ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైనా కూడా యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. ఎవరిది ఏ సిలబస్ ఉన్నా నేను అది మీకు కవర్ చేయించేస్తాను. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఓకే, బిందాస్ గా హాయిగా మీరు ప్రిపేర్ అవ్వండి, ఈ ఛానల్ ని ఫాలో అవ్వండి, లాస్ట్ మినిట్ వరకు మీకు సపోర్ట్ అనేది ఉంటుంది. సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం ఇంకొక ఇంపార్టెంట్ సెషన్ తోటి, ఇంపార్టెంట్ క్వశ్చన్ సెషన్స్ తోటి నేను మీతో కలుస్తాను. ఈసారి మాత్రం సెషన్ సపరేట్ గా పెడతాను. ఆంధ్ర స్టూడెంట్స్ కి, తెలంగాణ స్టూడెంట్స్ కి సపరేట్ గా ఉంటుంది సెషన్. ఓకేనా, సో థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ మనం నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. బై బై, టేక్ కేర్ అండ్ హావ్ ఎ నైస్ డే. బై.